ఐవీఎఫ్ ఎవరెవరు చేసుకోవాలి, ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఐవీఎఫ్? సో ఐవీఎఫ్ అనేది అందరికీ మనం రాగానే ఊరికి చెప్పేసేది కాదండి. సో యూజువల్గా ఎప్పుడు అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళది ఇద్దరిది నార్మల్గా ఉంది, అయినా నార్మల్గా ట్రై చేసినప్పుడు కానీ ఐయుఐ చేసినప్పుడు కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. సో అలాంటప్పుడు నెక్స్ట్ మనం తీసుకునే స్టెప్ ఐవీఎఫ్ అనమాట. సో ఎందుకు అంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనకు తెలియని లోపాలు ఎక్కడన్నా ఉండొచ్చు మైక్రోస్కోపిక్ లెవెల్లో. సో అవి ఓవర్కమ్ అవ్వడానికి మనకి ఐవీఎఫ్ అనేది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ ఆడవాళ్ళలో 2 పక్కల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతే కనుక, సో ట్యూబ్స్ బ్లాక్ అయితే వీర్యకణము గుడ్డు కలుసుకోలేదు కాబట్టి మనము ఆ పద్ధతిని బయట చేసి తర్వాత తయారైన ఎంబ్రియోస్ని మనం గర్భసంచి లోపల వేస్తాము. సో అలాంటి వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ సివియర్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకేంటి అంటే మనం నార్మల్గా ప్రయత్నం చేసినా రాలేదు, లేదంటే ఐయుఐ చేయించుకున్నామన్నా రాలేదు, లేదంటే ఒక్కొక్కసారి అసలు గుడ్డే పెరగట్లేదు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం ఐవీఎఫ్లో కొంత ఎక్కువ డోస్ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ గుడ్లు వచ్చి మనం వాటిని తీసి మైక్రోస్కోప్ కింద చూసి క్వాలిటీ ఎలా ఉంది లేదు వాళ్ళకి కూడా ఐవీఎఫ్లో అవకాశాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. దాని తర్వాత మగవాళ్ళలో వీర్యకణాల్లో లోపం ఉంటే కనుక, ఒకవేళ కణాల కౌంటు బాగా తక్కువగా ఉంది అంటే ఒక 5 మిలియన్స్ ఉంది, లేకపోతే 6 మిలియన్స్ ఉంది, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే కదలిక అస్సలు లేని వాళ్ళకి, మార్ఫాలజీ అంటే నార్మల్గా ఉన్న కణాలు కూడా బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్లో మనం కొద్దిగా మైక్రో ఎస్ఎస్ అని అట్లా మైక్రో ఫ్లూయిడిక్స్ అని మనం వేరే టెక్నిక్స్ వాడి కొంతవరకు వీర్య కణాలని ఇంకా స్ట్రెంథెన్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అసలు వీర్య కణాలే లేని వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్లో అంటే వేరే పద్ధతుల్లో పీసా లేదంటే మైక్రోటెసే ఇలాంటి పద్ధతుల్లో కణాలను తీసి డైరెక్ట్గా గుడ్డులోకి ఇంజెక్ట్ చేయటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఐవీఎఫ్ అనేది ఇలాంటి కండిషన్స్లో మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఒక్కొక్కసారి మనకి అండాశయంలో రక్తం గూడు కట్టుకోవటం అంటే ఎండోమెట్రియాసిస్లో కూడా మనకి ఐవీఎఫ్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మనకు ఐవీఎఫ్ చాలా ఉపయోగపడి రిజల్ట్స్ బాగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఐవీఎఫ్ వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ కదా, సో ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇక 9 నెలలు మనం బెడ్ రెస్ట్లోనే ఉండాలి, అలాంటివి కాదండి. సో మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. అది నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా ఒకలాగానే ఉంటుంది. కాకపోతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనం కొంచెం మందులు అనేవి అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా మీకు ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుందో అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఐవీఎఫ్ చేయించుకోవటం వలనో ఐయుఐ చేయించుకోవటం వలనో బిడ్డకి కానీ లేకపోతే మదర్కి కానీ ఎటువంటి లోపాలు హాని అట్లాంటివి ఏమీ జరగవు. సో ఏంటి అంటే మా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు కావాలంటే నార్మల్ గైనకాలజిస్ట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ మీ ఇంటి దగ్గర కన్సల్టేషన్స్ అలాంటివి తీసుకొని నార్మల్ ఫాలోఅప్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ 9 నెలలు మనం రెస్ట్లోనే ఉండాలి, పక్కన వాళ్ళు చెప్పారు అనేవి ఉంటాయి. అట్లా ఏమి ఉండదండి. నార్మల్ యాక్టివిటీ మీ వరకు మీరు చేసుకోవచ్చు. భారీ పనులు కాకుండా నార్మల్గా చేసుకునే చిన్న చిన్న పనులు, ఇంట్లో పనులు, కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేయడము అలాంటివన్నీ చేసుకోవచ్చు. సో అవి చేసుకోవటం వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.